యేసుక్రీస్తు యొక్క జన్మను గూర్చిన సువార్త వారికి తెలియచేయడం జరిగింది. ఇప్పుడు వారు యేసుక్రీస్తు గురించి విన్నారు. విన్నప్పుడు, దేవుని గూర్చిన వార్త విన్నప్పుడు, మాకెందుకంట, ఆయన జన్మిస్తే మాకేంటంట, మేమేమన్నా ఖాళీగా ఉన్నామా, పని పాటలు లేకుండా కూర్చున్నామా, మాకు కుటుంబాలు ఉన్నాయి, కాపు గాయాల్సినటువంటి గొర్రెలు ఉన్నాయి, మాకు బాధ్యతలు ఉన్నాయి, మాకు ఒక వ్యాపారం ఉంది, వృత్తి ఉంది. ఇప్పుడు దోతేదో వచ్చి లోకరక్షకుడు పుట్టాడట, యేసుక్రీస్తు పుట్టాడట, వెళ్ళి చూడండి అని చెప్పండి, అంత టైం ఎక్కడుంది మాకు? గొర్రెల కాపురులైతే అలా చెప్పలేదు, కానీ అలా సాకులు చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేకుండా జీవించేవాళ్ళు, దేవుని మందిరం అంటే శ్రద్ధ లేకుండా జీవించేవాళ్ళు, ప్రార్థన చేయడానికి, మోకరించడానికి శ్రద్ధ లేకుండా ఉండేవాళ్ళు. బైబుల్ చదవడానికి శ్రద్ధ లేదు, ప్రార్థించడానికి శ్రద్ధ లేదు, దేవుని సన్నిధికి క్రమంగా వచ్చే విషయంలో శ్రద్ధ లేదు, మనతో పాటు ఎవరో ఒక్కరిని ప్రభు సన్నిధికి నడిపించడంలో శ్రద్ధ లేదు, సమయానికి మందిరానికి రావాలి అనే మనస్సు లేదు, కుటుంబముతో రావాలి అనే ఆలోచన లేదు. కానీ నీ వస్త్రాల విషయంలో ఎంత శ్రద్ధో! అబ్బో, ఎన్నిసార్లు చొక్కా ఇస్త్రీ చేస్తావో, ఎన్నిసార్లు ప్యాంట్ ఇస్త్రీ చేస్తావో, మళ్ళీ పాకెట్లో ఒక దువ్వినొకటి, ఉన్నాయే 4 వెంట్రుకలు, అబ్బో ఏం దువ్వుతావో. జుట్టు పట్ల శ్రద్ధ, వస్త్రాల పట్ల శ్రద్ధ, ముఖాన్ని అందంగా చూపించుకోవడానికి అబ్బో ఎన్ని క్రీములు పూస్తావో. ముఖం పట్ల శ్రద్ధ. అడుగుతున్నాను, నీ పట్ల నీకు శ్రద్ధ చాలా ఉంది. నీ అందం పట్ల, నీ ఆరోగ్యం పట్ల, నీ బరువు పట్ల, నీ జుట్టు పట్ల, నీ వస్త్రాల పట్ల చాలా శ్రద్ధ ఉంది. ఒకరోజు ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు, ఏడుపు మొహం పెట్టుకుని వచ్చాడు. అన్నా ప్రార్థన చేయండి అన్నా, ప్రార్థన చేయండి అన్నా. ఏమిటో ఇంత ఏడుపు, ఏమిటో ఏమైందో? అయినా ఎందుకు నాయనా అంత దిగులుగా ఉండి ప్రార్థన చేయండి అన్న అంటున్నా? ఏమైంది, సమస్య ఏంటి? నా కోసం ప్రార్థన చేయండి అన్న. ఏంటి బాబు, దేనికోసం ప్రార్థన చేయమంటా? జుట్టు ఊడిపోతుందంట. ఏం ఊడిపోతుందంట? జుట్టు ఊడిపోతుందంట. ఎంత శ్రద్ధో! చదువు కోసం ప్రార్థన చేయమంటే సంతోషంగా ప్రార్థన చేస్తా. ఆరోగ్యం కోసం, ఉద్యోగం కోసం, మరొక సమస్య కోసం ప్రార్థన చేయమంటే సంతోషంగా ప్రార్థన చేస్తా. మన తమ్ముడికి ఎంత శ్రద్ధ అంటే, అన్న ప్రభు కోసం జీవించాలనుకుంటున్నా, రోషం కలిగి జీవించాలనుకుంటున్నా, పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నా, ప్రభువుకు సాక్షిగా జీవించాలనుకుంటున్నా. నా చుట్టూ అందరూ అన్య స్నేహితులు ఉన్నారు, పాపాన్ని ప్రేరేపించే వాళ్ళు ఉన్నారు, పాపానికి ఈడ్చుకుపోయే వాళ్ళు ఉన్నారు. వారి మధ్య ప్రభు కోసం రోషం కలిగి జీవించాలనుకుంటున్నా. ప్రార్థన చేయమంటే చాలా సంతోషంగా ప్రార్థన చేస్తా. జుట్టు ఊడిపోతుందంట. సరే ప్రార్థన, నా పని ప్రార్థన చేయటమేగా, సరే ఉండునన్నా అన్నాడు. మళ్ళీ ఇప్పుడేంటి, గబగబ వంగాడు, ఒక సంచిలోంచి బయటికి తీశాడండి. అన్న ప్రార్థన చేయండి. ఏంటి బాబు, కొబ్బరి నూనె? ఏంటి ఇంత బాటిల్ కాదండి, 2 లీటర్ల బాటిల్, 2 లీటర్ల నూనె చూపించి, అన్న ఈ నూనె కోసం ప్రార్థన చేయండి అన్న, నేను నూనె అప్లై చేసినప్పుడు నా జుట్టు రాలకూడదన్న. శ్రద్ధ. జుట్టు కోసం అంత శ్రద్ధ ఉంది. ఫేస్ నల్లగా కాకూడదని ఎంత శ్రద్ధో. బరువు పెరగకూడదని కొంతమంది శ్రద్ధ అయితే, బరువు తగ్గకూడదని కొంతమంది శ్రద్ధ అయితే, అబ్బో ఏమి శ్రద్ధలో. కానీ దయచేసి గమనించండి, నీ శరీరం కోసం నువ్వు ఎంత శ్రద్ధ వహించినా ఒకరోజు ఈ శరీరం మట్టిలో కలిసిపోక తప్పదు. కానీ నిత్యము ఉండే ఆత్మ ఉంది, అది నిత్యము నివసిస్తుంది. ఆ ఆత్మను కాపాడుకోవడంలో, ఆ ఆత్మను సంరక్షించుకోవడంలో, ఆ ఆత్మ నిత్యము దేవుని మహిమపరిచే విధంగా, ఘనపరిచే విధంగా, పరిశుద్ధంగా కాపాడుకునే విషయంలో మనకు శ్రద్ధ ఉందా, బాధ్యత ఉందా? ఒక్కసారి ఆలోచించండి. దేవుని దూత వచ్చి యేసుక్రీస్తును గూర్చి తెలియచేసినప్పుడు ఆ గొర్రెల కాపర్లు అనొచ్చు, అంత టైం మాకు లేదు, ఆత్మీయ విషయాల పట్ల శ్రద్ధ మాకు లేదు, మా వ్యాపారాలు మాకున్నాయి, మా వృత్తి మాకుంది, మా గొర్రెలు మాకున్నాయి, మా కుటుంబాలు మాకున్నాయి, మా బాధ్యతలు మాకున్నాయి,
మా పనులు మాకున్నాయి అని చెప్పి వాళ్ళు సాకులు చెప్పచ్చు. చాలామంది ఆత్మీయ విషయాల్లో యథార్థంగా ఎందుకు జీవించలేకపోతున్నారంటే, ఎందుకు వేడి కలిగి జీవించలేకపోతున్నారంటే, ఎందుకు తృష్ణ కలిగి జీవించలేకపోతున్నారంటే సాకులో. ఎందుకు ప్రార్థన చేయటంలా? టైం లేదండి. ఎందుకు బైబిల్ చదవటంలా? టైం లేదండి. ఎక్కడండి? ఉద్యోగంతోనే సరిపోతుంది, ఆ కిరాణా కొట్టుతోనే సరిపోతుంది, ఆ హోటల్తోనే సరిపోతుంది, ఆ ఆటోతోనే సరిపోతుంది, కారుతోనే సరిపోతుంది, వ్యాపారంతోనే సరిపోతుంది, పిల్లల్ని పెంచడంలో సరిపోతుంది, ఇల్లు చూసుకోవడంలో సరిపోతుంది. ఎన్ని సాకులో! దేవునికి, దేవుని సన్నిధికి సమయం లేదు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవడానికి సమయం లేదు. ప్రార్థన చేయడానికి సమయం లేదు. ఒకవేళ నీ జీవితంలో ఇది జరుగుతున్నట్లయితే నువ్వు ఆత్మీయ పతన అవస్థలో ఉన్నావు. పతనమయ్యే మార్గం గుండా నువ్వు వెళ్తున్నావు. బాగుపడే మార్గంలో నువ్వు వెళ్ళటం లేదు. దేవుని దూత వచ్చి, వెళ్ళి చూడండి, మీకోసం లోకరక్షకుడు జన్మించాడు అని అంటే, ఆ గొర్రెల కాపరులు ఎలా వెళ్ళారో తెలుసా? చూడండి ఎలా వెళ్ళారో. 16వ వచనము. ఎలా వెళ్ళారట? త్వరగా వెళ్ళి. ఎలా వెళ్ళారు? త్వరగా వెళ్ళి. మీరు మందిరానికి వస్తారు, అందరూ కాదులేండి. మీలో కొంతమంది త్వరగా మందిరానికి వస్తారా? త్వరగా మీరు బయలుదేరతారా? త్వరగా దేవుని సందులో కనిపించాలనే ఆతృత, అటువంటి ఆశ మనలో ఎంతమందికి ఉంది? ఒకసారి ఆలోచించండి. వారంలో ఒక్కరోజు దేవుని సందికి వెళ్తున్నాను, 2 గంటలు దేవుని సందులో గడుపుతున్నాను, త్వరగా వెళ్తే బాగుంటుంది. ఉన్నారా మన మధ్య భార్యను త్వరపెట్టేటటువంటి భర్తలు, భర్తను త్వరపెట్టేటటువంటి భార్యలు, పిల్లలను త్వరపెట్టేటటువంటి పేరెంట్స్? ఏమిటి ఆలస్యం చేస్తున్నాం? మందిరానికి ఆలస్యం అవుతుంది, పదా త్వరగా వెళ్దాం, అందరికంటే ముందుగా వెళ్దాం, దేవుని సన్నిధిలో కనిపిద్దాం, త్వరగా వెళ్దాం. ఆధ్యాత్మిక జీవిత విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో దయచేసి తృష్ణ కలిగి ఉండండి, ఆశ కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు దేవుని సన్నిధిని ప్రేమించేవారిగా, దేవుణ్ణి ప్రేమించేవారిగా, ప్రార్థనను ప్రేమించేవారిగా, ఆత్మీయతను ప్రేమించేవారిగా, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేవారిగా, ఆయనకు సాక్షులుగా జీవించడంలో తృష్ణ కలవారిగా ఆయన చూస్తే ఎంత బాగుంటుంది. త్వరగా వెళ్ళి, 17వ వచనము. త్వరగా వెళ్ళి మరియు యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. త్వరగా వెళ్ళారు, లోకరక్షకుణ్ణి చూశారు. చూడటమే కాకుండా వారి గొర్రెల మందని పక్కన పెట్టి కొంత సమయాన్ని కేటాయించి, ఈ యేసుక్రీస్తు గురించి దూత మనకు చెప్పి వెళ్ళిపోయాను, ఇప్పుడు మన చేతిలో బాధ్యత ఉంది, ఈ యేసుక్రీస్తును గూర్చి మనం చెప్పాలి. దూతలు మనకు చెప్పి వెళ్ళిపోయారు, ఇప్పుడు సువార్త, శుభవార్త, యేసుక్రీస్తును గూర్చిన వార్త మనకు తెలుసు. తెలిసిన ఈ వార్తను మౌనంగా ఎలా ఉంటాం? మనం చెప్పాల్సిందే, మనం వెళ్ళి చెప్పాల్సిందే. మౌనంగా ఉండడానికి వీల్లేదు, వెళ్ళి చెప్పాల్సిందే. మౌనంగా ఉండకండి. మీకు తెలిసిన శుభవార్తను, సత్యవార్తను దాచిపెట్టకండి. 2వ రాజులు 7వ అధ్యాయము 9వ వచనము. అందరం కలిసి చదువుదామా? ఈ మాటలో గొప్ప సత్యం ఉంది, శక్తి ఉంది. ఏమిటది? అందరం కలిసి. రైట్. వారు, మనము చేయునది మంచి పని కాదో, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొననేలా, తెల్లవారు వరకు మనము ఇచ్చట ఉండి నెడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించునో గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియ చెప్పుదుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని. మనం మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఎందుకట? ఇది సువర్తమానము కలిగిన దినము. మనం మౌనంగా ఉండడానికి వీల్లేదు. అంటే క్రీస్తును గురించి మాట్లాడడం, క్రీస్తును ప్రచురం చేయడం, ప్రభువుకు సాక్షిగా జీవించడం, నిజమైన ఆత్మీయుని జీవితంలో అది దినచర్య. మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఉంటే ఏమవుతుందట? వాళ్ళు అంటున్నారు, ఒకవేళ మనం మౌనంగా ఉన్నట్లయితే ఏదో ఒక అపాయము
మనకు సంభవిస్తుంది. శుభవార్త తెలిసి కూడా, సత్యము తెలిసి కూడా, యేసుక్రీస్తే లోకరక్షకుడు అని నీకు తెలిసి కూడా నువ్వు మౌనంగా ఉన్నట్లయితే నువ్వు నష్టాన్ని, కష్టాన్ని ఏరి కోరి తెచ్చుకుంటున్నావు. అంటున్నారు, ఇది సువర్తమానము కలిగిన దినము, మనం మౌనంగా ఉంటే ఎలా? ఒకవేళ మనం మౌనంగా ఉన్న ఎడల, తెల్లవారు వరకు మనం ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయము వచ్చేస్తుంది. అపాయం రాకుండా, అపాయంలో చిక్కుకోకుండా మనం వెళ్ళి రాజు ఇంటి వారందరితో చెప్పేద్దాం ఈ శుభవార్త. ఎంతమందికి చెప్పగలమో అంతమందికి చెప్పేద్దాం ఈ శుభవార్త. మౌనంగా ఉండకండి. ఉద్యోగం చేసే చోట, పని చేస్తున్న చోట, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్నో కష్టాల్లో ఉంటున్నారు, శ్రమల్లో ఉంటున్నారు, వ్యాధి బాధలతో అల్లాడిపోతున్నారు, రోగాలతో అల్లాడిపోతున్నారు, అశాంతి అసమాధానంతో అల్లాడిపోతున్నారు, పాపిష్టి అలవాట్లతో అల్లాడిపోతున్నారు. వారికి క్రీస్తును పరిచయం చేయకపోతే ఎలా? ఒక కమ్యూనిస్ట్, దేవుడు లేడు అనే సిద్ధాంతాన్ని నమ్మినటువంటి ఒక కమ్యూనిస్ట్ ఒక ఆత్మీయుడితో మాట్లాడుతున్నప్పుడు ఆ ఆత్మీయుడు దేవుడి గురించి మాట్లాడుతూ పరలోకం, నరకం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనిషి చేసిన పాపానికి శిక్ష ఉందని, దేవుని యొక్క ప్రేమను, క్షమను పొందుకోకపోతే నరకానికి వెళ్తాడని, నరకంలో అగ్ని ఆరదని, పురుగు చావదని అతడు చెప్తూ ఉంటే ఈ కమ్యూనిస్ట్ అన్నాడట, ఏమి నిజంగా దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. మనిషి చేసిన పాపానికి శిక్ష విధిస్తాడా? ఖచ్చితంగా విధిస్తాడు. క్షమాపణ కోరితే క్షమించేస్తాడు. క్షమించబడకపోతే నరకంలో కూల్చివేయబడతాం. నరకంలో ఎంతకాలం ఉంటాం? యుగ యుగములు ఉండాల్సిందే. అక్కడేముంటుంది? కాలిపోవాల్సిందే. అగ్ని ఆరదు, పురుగు చావదు. అప్పుడు ఆ కమ్యూనిస్ట్ అన్నాడట, ఏమిటి ఇది నిజమే? 100% నిజమే. అగ్ని ఆరదా? ఆరదు. పురుగు చావదా? చావదు. ఏడుపు పళ్ళు కొరుక్కోవడమా? నిత్యము ఏడుపు పళ్ళు కొరుక్కోవడమే. ఆ భయంకరమైన నరక కోపంలో నుంచి యేసుక్రీస్తుని నమ్ముకున్నట్లయితే రక్షించబడతామా? 100% రక్షించబడతాం. దేవుడు అంటే నాకు నమ్మకం లేదు, కానీ నువ్వు చెప్పినట్టుగా నరకం అనేది ఉన్నట్లయితే, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అనేది వాస్తవం అయితే, ఆ నరకం నుంచి ఒక ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే రక్షించగలడు అని నేను నమ్మినట్లయితే, నా చుట్టూ ఉన్న వాళ్ళు లక్షల మంది, కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతున్నారు అని నేను నమ్మినట్లయితే, వినో, నీలాగా నేను మౌనంగా ఉండలేను. నీలాగా నేను కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోలేను. ఎంతమందికి పరలోకానికి వెళ్ళే మార్గము సూచించగలను, ఎంతమందిని నరకానికి వెళ్లకుండా పరలోక మార్గాలు నడిపించగలను, అంతమందికి నడిపించేవాడిని, అంతమందికి వెళ్ళి చెప్పేవాడిని. ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి, నీకోసం నరకం కాచుకొని కూర్చుంది, కానీ నరకానికి వెళ్ళాల్సిన అవసరంలా, ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఉన్నాడు, ఆయన మీకోసం ప్రాణం పెట్టాడు, ఆయనను విశ్వసిస్తే చాలు రక్షించబడతారని చెప్పి ఇంటింటికి వెళ్ళి చెప్పేవాడిని. మీరు అలా చెప్పట్లేదు. బహుశా మీకే నమ్మకం లేదేమో, మీరే నమ్మటం లేదేమో. యేసుక్రీస్తు వల్ల మాత్రమే ఒక వ్యక్తి రక్షించబడతాడని, పరలోకానికి చేరతాడని మీకే నమ్మకం లేదేమో. నిజంగా మీకు నమ్మకం ఉంటే ఎలా మౌనంగా ఉంటారు మీరు? నిజంగా అది వాస్తవం అయితే చెప్పకుండా ఎలా ఉంటారు? మీరు ఎవరికి చెప్పట్లేదు కాబట్టి, మౌనంగా ఉంటున్నారు కాబట్టి, నాకేం అర్థం అవుతుందంటే మీరు చెప్పేవన్నీ కోతలని, అవి వాస్తవాలు కాదని. ఒకవేళ నిజంగా ఒక మనిషి పాపంలో చచ్చిపోతే నరకం అనేది ఉన్నట్లయితే, అది భయంకరమైన స్థలం అయితే, ఆ నరకం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని నేను నమ్మితే ఎలా మౌనంగా ఉండగలను? ఖచ్చితంగా అరిచి కేకలు వేసేవాడిని. తెలిసిన ప్రతి ఒక్కడికి ఈ అద్భుతమైన మార్గాన్ని తెలియచేసేవాడిని. మీరు అలా చేయటం లేదు కాబట్టి మీరే నమ్మట్లేదు, మీరే నమ్మటం లేదు. వాస్తవా? నిజంగా ఒక పాపి మరణిస్తే నరకానికి వెళ్తాడు అని నమ్ముతున్నావా? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని నమ్ముతున్నావా? ప్రతి సెకండ్కి 2, ప్రతి నిమిషానికి 110 మంది నరకంలో కుప్ప కూలిపోతున్నారు అనే సత్యము మనం నమ్ముతున్నామా? ఒకసారి ఆలోచించండి. గంటకు సుమారు 7,000 మంది నరకంలో కుప్పకూలిపోతున్నారనే సత్యం మనకు తెలుసా? అది మనం నమ్ముతున్నట్లయితే ఎలా మౌనంగా ఉండగలం? కాబట్టి ప్రభు పేట మనం చేస్తున్నా, మౌనంగా ఉండకండి.
ఆ గొర్రెల కాపర్లు మౌనంగా ఉండలేకపోయారు. సత్యమును చూసిన తర్వాత, విన్న తర్వాత ఆ చిన్నది మౌనంగా ఉండలేకపోయింది. సత్యము తనకు తెలుసు, నిజమైన దేవుడు ఎవరో తనకు తెలుసు, పరిచయం చేయకుండా ఉండలేకపోయింది. మౌనంగా ఉండకండి. నీ జీవితంలో మార్పుకు కారణం ఏమిటో, నువ్వు ఈరోజు కలిగి ఉన్న శాంతి సమాధానానికి కారణం ఏమిటో, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు శిలువలో ఏం చేశాడో, ఆయనను విశ్వసిస్తే ఒక మనిషి ఏం పొందుకుంటాడో, పరలోకాన్ని ఏ విధంగా అందుకుంటాడో తెలిసి నువ్వు చెప్పకుండా మౌనంగా ఉన్నట్లయితే అపాయము రాబోతుంది, నష్టము కష్టము రాబోతుంది, శ్రమ రాబోతుంది. ఆ శ్రమ, ఆ అపాయము రాకమునిపే నోరు తెరిచి ఎంతమందికి క్రీస్తు ప్రేమను చెప్పగలవో అంతమందికి చెప్పు. ఎంతమందిని దేవుని మందిరానికి నడిపించగలవో అంతమందిని నడిపించు. ఎంతమందికి సత్య సువార్తలకు కూడినటువంటి బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ఉచితంగా ఇవ్వగలవో అంతమందికి ఇవ్వు. ఒకవేళ దేవుడు ఇంకా నిన్ను ప్రేరేపిస్తున్నట్లయితే కల్వరి స్వరం ద్వారా లక్షల మందికి క్రీస్తును గూర్చిన సువార్తను, శుభవార్తను పంచిపెట్టాం. ఒకవేళ కల్వరి స్వరాన్ని బలపరచలేకపోతే నష్టమేమీ లేదు. నువ్వు ఉన్న చోటే ప్రభువుకు సాక్షిగా జీవించు. నోరు తెరిచి నీ గుండెల్లో ఉన్న దాగి ఉన్న సత్యాన్ని తెలియచేయి. మౌనంగా ఉండకండి. నువ్వు సత్యము తెలిసి కూడా మౌనంగా ఉన్నట్లయితే ఆ కమ్యూనిస్ట్ అంటున్నాడు, మీరు నమ్మింది వాస్తవం అయితే ఎలా మౌనంగా ఉంటారు మీరు? అది వాస్తవం కాదు కాబట్టి మీరు మౌనంగా ఉంటున్నారు. అది వాస్తవం అయితే, దాన్ని నేను నమ్మినట్లయితే నేను మౌనంగా ఉండలేను. మౌనంగా ఉండకండి. 2 రాజులు 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగచేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహా పరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠిరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్న దాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. నయమాను అనేటటువంటి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. సిరియా దేశానికి సైన్యాధిపతి. ఎక్కడికి వెళితే అక్కడ విజయాన్ని సాధిస్తున్నాడు. అలా విజయాన్ని సాధించినప్పుడు దేశంలో ఉన్నవారందరూ కూడా అతన్ని బహుఘనముగా ఎంచుతున్నారు, పరాక్రమశాలిగా ఎంచుతున్నారు, జయశాలిగా ఎంచుతున్నారు. రాజు కూడా నయమాన్ అంటే చాలా గౌరవం. ఎందుకని? ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్తే గెలిచి తీరుతాడు కాబట్టి ఎంతో సంతోషించేవాడు. అటువంటి నయమాను ఒకరోజు సిరియా దేశము తరఫున యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు మీదకు గుంపులు గుంపులుగా వెళ్ళి వస్తూ ఒక చక్కని చిన్న పిల్ల కనిపిస్తే ఆ చిన్న పిల్లను బంధించి తన ఇంటికి తీసుకొచ్చేసాడు. ఆమెను ఒక బానిస పిల్లగా ఎంచి తన భార్యకు పురమాయించాడు. ఈ బానిస పిల్లను ఇంటిలో పనికి పెట్టుకో, చెప్పిన మాట వినకపోతే నాకు చెప్పు, చంపలు వాయి కొట్టేస్తాను. అప్పగించేశాడు. ఎక్కడికి వెళితే అక్కడ విజయాన్ని సాధిస్తున్నాడు. అలా విజయాన్ని సాధించినప్పుడు దేశంలో ఉన్నవారందరూ కూడా అతన్ని బహుఘనముగా ఎంచుతున్నారు, పరాక్రమశాలిగా ఎంచుతున్నారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, నయమాను పొందుకున్న విజయాలకు కారణము అతని కండబలమో, అతని గుండె బలమో, అతని భుజ బలమో, సైన్యకులకు ఉన్నటువంటి బలమో కాదు. మరి దేవుడే, యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక యెహోవాయే అతనికి జయమునిస్తున్నాడు. ఎగ్జామ్స్లో నువ్వు విజయం సాధిస్తున్నావా? ఇంటర్వ్యూలో విజయం సాధించావా? ఉద్యోగంలో నీకు ఇచ్చిన పనుల విషయంలో విజయం సాధిస్తున్నావా? ప్రాజెక్ట్లో నువ్వు విజయం సాధిస్తున్నావా? ఇతర దేశానికి వెళ్ళే విషయంలో, వీసా సంపాదించే విషయంలో విజయం సాధించావా? అయితే దయచేసి గమనించు, అది నీ జ్ఞానమో, నీ శక్తో, నీ యుక్తో అని అనుకుంటున్నట్లయితే ఒట్టి మాట. ఎందుకంటే నీకంటే తెలివైన వాళ్ళు చాలామంది ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. నీకంటే చాలామంది కష్టపడి పనిచేసేవాళ్ళు గుర్తింపుకు నోచుకోలేక 5-6 సంవత్సరాలుగా అదే జీతంతో పనిచేస్తున్నారు. నీకంటే జ్ఞానం గలవారు, నీకంటే తెలివితేటలు గలవారు, నీకంటే మంచి మార్కులు సంపాదించిన వాళ్ళు, నీకంటే అన్ని విషయాల్లో యోగ్యకరమైనటువంటి స్థితిలో ఉన్నవారు, అయ్యో ఈరోజు నీకంటే దేనహీన స్థితిలో ఉన్నాను. నువ్వు ఈరోజు కలిగి ఉన్న ఉద్యోగమో,
వ్యాపారంలో వచ్చే లాభమో, కట్టుకున్న ఇల్లు, కొనుక్కున్న కారో, పొందుకున్న విజయాలో అవి నా వల్లే అన్ను అనుకున్నట్లయితే దయచేసి గమనించు, నువ్వు నాశనానికి వెళ్ళే మార్గంలో వెళ్తున్నావు. ఎందుకని? నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. నా వల్లే ఇదంతా అన్ను అనుకున్నట్లయితే అది గర్వం. నయమాను అనుకున్నాడు, ఈ విజయాలకు కారణము నేనే, గర్వించాడు. దేవుడు చూశాడు, ఆయన నయమాను, నేనయ్యా, నీకు విజయాలు ఇస్తుంది నేను, నిన్ను దీవిస్తుంది నేను, నిన్ను హెచ్చిస్తుంది నేను, నన్ను గుర్తించయ్యా. గుర్తించలా. మరి ఏం చేశాడు? గర్వించాడు. దేవుణ్ణి మహిమపరచవలసిన మనము, దేవుని వైపుకు తిరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన మనము, నాయనా నేనేమై ఉన్నానో, ఈరోజు నేను కలిగి ఉన్న స్థితిగతులకు, ఈరోజు నేను కలిగి ఉన్న వస్తు వాహనాలకు, ఈరోజు నేను కలిగి ఉన్న ఉద్యోగానికి కారణము, నేను వెళ్తున్న కంపెనీలో నాకు ఇచ్చినటువంటి స్థానానికి కారణము నువ్వే నాయనా. నువ్వు లేందే, నీ కనికరం లేందే, నీ కటాక్షము లేందే, నీ సహాయము లేందే నేనేమీ సాధించలేను, పొందుకోలేను. కాబట్టి నువ్వు నాకు కావాలయ్యా, ప్రతి దినము నువ్వు నాకు కావాలి అని ప్రభువుకి నిన్ను, నీ జీవితాన్ని, నీకున్న ఉద్యోగాన్ని, సంపాదనను, వ్యాపారాన్ని, కుటుంబాన్ని అప్పగించుకొని ముందుకు సాగితే నీకు క్షేమం. అలా కాకుండా గర్విస్తే నీకు క్షామం. నయమాను గర్వించాడు. అలా గర్వించినట్టు నయమాను యొక్క గర్వాన్ని అనర్చాలి దేవుడు నిర్ణయించాడు. ఏం జరిగింది? సైన్యానికి అధిపతి అయినటువంటి నయమాను ఒకరోజు తాను బట్టలు వేసుకుంటున్నప్పుడు ఎందుకో తన చేతి వేళ్లకు స్పర్శ దొరకల. ఇదేమిటి? ఆ చేతి వేళ్లకు స్పర్శ దొరకట్లేదు ఏమిటి? ఏమైంది? ఆ తర్వాత జాగ్రత్తగా పరిశీలన చేస్తే కుష్ఠరోగము సోకింది గ్రహించాడు. రోజు రోజుకు ఆ కుష్ఠరోగం పెరిగిపోతుంది గ్రహించాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగులను ఇళ్లల్లో ఉండనిచ్చేవాళ్ళు కాదు, ఊర్లో ఉండనిచ్చేవాళ్ళు కాదు. కుష్ఠరోగము సోకిన వారు ఖచ్చితంగా ఊరు బయటకు తరిమివేయబడాల్సిందే. ఏ కొండల్లోనో, లోయల్లోనో, గుహల్లోనో నివసించాల్సిందే. వాడు ఎంతటి వాడైనప్పటికీ కూడా మనుషులకు దూరంగా ఉండాల్సిందే. అనగా రేపో మాపో ఈ నయమాను అనే సైన్యాధిపతి స్థితిగతులు ఏం కాబోతున్నాయి? గర్వించాడు కాబట్టి దేవుడు గర్వాన్ని అణిచే ప్రక్రియలో అణిచివేయబోతున్నాడు. ఎవరిని? నయమాన్ని అణిచివేయబోతున్నాడు. గర్వం నిన్ను అణిచేస్తుంది. నీ గర్వము నీవు కలిగి ఉన్న స్థానము నుంచి నిన్ను బయటకు నెట్టేస్తుంది. నీ గర్వము నీ చుట్టూ ఉన్న మనుషుల నుంచి నిన్ను వేరు చేస్తుంది. నీ గర్వము నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని, నీవు కలిగి ఉన్న ఆశీర్వాదాలను, వస్తు వాహనాలను, స్థితిగతులను, ఆస్తి పాస్తులను దూరం చేసి పడేస్తుంది. జాగ్రత్త సహోదరి సహోదరుడా, గర్వించవద్దు, బడాయిగా మాట్లాడవద్దు. నీ మాటల్లో గర్వము కనిపించడానికి వీల్లేదు. నీ వేష భాషల్లో గర్వము కనిపించడానికి వీల్లేదు. నీ నడకలో, నీ చూపుల్లో గర్వము కనిపించడానికి వీల్లేదు. నయమాను ఒళ్ళంత గర్వం దేవుడు చూశాడు, అణిచివేశాడు. ఎలా? కుదరని రోగం. నయమాను ఇంటికి వస్తే కుష్ఠరోగి, బయటికి వెళ్తే పరాక్రమశాలి. ఆ నయమాను ఇంటికి వస్తే చాలు ఏడుపు మోకం. ఇంటికి వస్తే చాలు ఆ శిరస్త్రాణాన్ని, తాను ధరించినటువంటి సైనిక వస్త్రాలను తీసేసిన తర్వాత కామ్గా కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. బానిసగా తీసుకురాబడిన ఆ చిన్న పిల్ల జాగ్రత్తగా చాటు నుంచి గమనించింది. నన్ను, నా తల్లిదండ్రుల ప్రేమకు, ఆప్యాయతకు, అనురాగానికి నన్ను దూరం చేసి, బంధించి వేసి, బానిసగా చేసి ఇక్కడికి తీసుకొచ్చి పని మనిషిగా మార్చేసిన వాడు ఏం చేస్తున్నాడో చూద్దాం అని చెప్పి దూరం నుంచి చూస్తే నయమాను ఒంటరిగా కూర్చొని తన చేతులను, కాళ్ళను చూసుకుంటూ, తన శరీరాన్ని చూసుకుంటూ ఏడుస్తున్నాడు. సహజంగా అదే స్థానంలో నువ్వున్నా, నేనున్నా ఏమంటావు తెలుసా? వెళ్ళి యజమానురాల దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నాడు అట్లాగా? ఎందుకు యజమాని అలా ఏడుస్తున్నాడు? దిగులు పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, తన చేతులు చూసుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకని? నయమాను భార్య ఎవరికి చెప్పద్దే, యజమాని కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు, బయటికి చక్కగా కనిపిస్తాడు కానీ తన శరీరంలో లోపల కుళ్ళిపోతుంది. ఈ విషయం కాస్త బయటపడితే మమ్మల్ని అందరినీ బయటికి తరివేస్తారు. ఏ కొండ చర్యల్లోనో, గుహల్లోనో, లోయల్లోనో
జీవించాల్సిన దుస్థితి, దౌర్భాగ్య స్థితి యజమానికి ఎదురు చూస్తుంది. అప్పుడు ఆ చిన్నది ఏం చేయాలి? కాముగా బయటికి వెళ్ళి, బాగా జరిగింది, దుర్మార్గుడు నన్ను నా తల్లి దగ్గర నుంచి, నా తండ్రి దగ్గర నుంచి, నా ఇంటి వారి దగ్గర నుంచి బలవంతంగా తీసుకొచ్చేసాడే, ఆ దేవుడు సజీవుడు, బాగా చేసావు ప్రభువా, కుష్ఠరోగంతో బాగా మొట్టావు పనికి మనోడిని. అవునా కదా? మనకు గిట్టని వాళ్ళు, మనకు శత్రువులుగా ఉన్నవాళ్ళు, మనకు నష్టాన్ని కష్టాన్ని కలిగించిన వాళ్ళు, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే, వాళ్ళకి ఏదైనా వ్యాధి వస్తే, వాళ్ళకి ఏదైనా బాధ వస్తే, లేదా హాస్పిటల్ పాలైతే, ప్రమాదం జరిగితే, యాక్సిడెంట్ అయితే, ఆహా బ్రదర్ మీకు తెలుసా ఫలానా ఆయనకి యాక్సిడెంట్ అయిందంట, చచ్చిపోయాడా? ఏం బుద్ధి చెప్పండి? ఎందుకు అలా చచ్చిపోయాడని చెప్పి అంత గట్టిగా అరుస్తున్నావు? ఎప్పటి నుంచో అనుకుంటున్నా వాడికి ఇలాంటిదే జరుగుతుందని చెప్పి. ఆ పిష్టోడు నాకేం చేశాడో తెలుసా నీకు? ఎస్, కోరుకుంటున్నావా? నీకు అన్యాయం చేసిన వాళ్ళు, నీకు నష్టాన్ని కష్టాన్ని కల్పించిన వాళ్ళు చచ్చిపోవాలని కోరుకుంటున్నావా? నష్టాలు పాలు కావాలని కోరుకుంటున్నావా? వారి జీవితంలో నశించిపోవాలని ఆశిస్తున్నావా? అయితే నువ్వు క్రైస్తవుడు కాదు. బైబిల్ సెలవిస్తుంది, శత్రువుని ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి. ఒకరిని చెంప మీద కొడితే మరొక చెంప చూపించు. ఇంటి వారిని ప్రేమించలేకపోతున్నామే. కొంతమంది కుమారులు, కొంతమంది కుమార్తెలు కన్న తల్లిదండ్రులనే ప్రేమించలేకపోతున్నారే. కన్న బిడ్డలను ప్రేమించలేనటువంటి పేరెంట్స్ ఎంతమంది లేరు? తోబుట్టువులను ప్రేమించలేకపోతున్నారే. ఇంటిలో ఉన్నవారిని ప్రేమించలేకపోతున్నారే. ఆత్మీయులను ప్రేమించలేకపోతున్నారే. ఆలోచించండి ఒకసారి. కానీ ఆ చిన్నది తన యజమాని ఏడుస్తూ ఉంటే గమనించింది. వెళ్ళి, అమ్మా ఒక విషయం చెప్పమంటారా? ఏమిటే? యజమాని కుష్ఠరోగంతో తల్లడిల్లిపోతున్నాడు. నాకు ఒక సత్యం తెలుసు అమ్మా. ఏమిటి అది? షోమ్రోన్లో ప్రవక్తున్నాడమ్మా, జీవము కలిగిన దేవుని ప్రవక్తున్నాడమ్మా. మన యజమాని అక్కడికి వెళ్తే చాలమ్మా, ఖచ్చితంగా మా దేవుడు సర్వశక్తి కలిగిన వాడమ్మా, ఆశ్చర్యకరుడమ్మా, యజమానిని స్వస్థపరుస్తాడమ్మా, పూర్తిగా నూతన వ్యక్తిగా మారిపోతాడమ్మా. నాకు ఆ సత్యం తెలుసమ్మా. ఏమిటే నువ్వు చెప్పేది నిజమేనా? నిజమమ్మా, దయచేసి వినండి. ఎవరు నయమాను? ఈ చిన్నదాన్ని తల్లి ప్రేమకు తండ్రి ప్రేమకు దూరం చేసినవాడు. ఎవరు ఈ నయమాను? తన ప్రాంతం నుంచి, తన ఇంటి నుంచి బలవంతంగా ఆ చిన్నదాన్ని తీసుకొచ్చేసాడు. తల్లికి తండ్రికి దూరం చేశాడు, ప్రేమనురాగాలకు దూరం చేశాడు. సాధారణంగా తల్లిని తండ్రిని బహుగా ప్రేమించే బిడ్డలను వారికి దూరం చేస్తే బెంగపెట్టుకుంటారు. అనేక సందర్భాల్లో మీరు మీ బిడ్డలను బహుగా ప్రేమించే తల్లి అయితే, తండ్రి అయితే, ఒకవేళ ఒక 1 వీక్ 10 days మీ ఉద్యోగం నిమిత్తమో లేక వ్యాపార నిమిత్తమో దూర ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తే పిల్లలు బెంగపెట్టుకుంటారు. జ్వరం వచ్చేస్తే ఒళ్ళంతా కాలిపోతుంది. ఏంటి ఒళ్ళంతా కాలిపోతుంది? వాళ్ళ మమ్మీ మీద బెంగ పెట్టుకున్నాడు, వాళ్ళ డాడీ మీద బెంగ పెట్టుకుంది, జ్వరం వచ్చేసింది. సహజంగా అంటారు, ఆ తల్లికి తండ్రికి చిన్న బిడ్డ దూరం చేయబడింది, ఎంతో బెంగ పెట్టుకుని ఉంటుంది. ఎన్నోసార్లు లోపల ఒంటరిగా కూర్చుని ఏడ్చి ఉంటుంది. మమ్మీని చూసి చాలా కాలం అయింది, మమ్మీ నేను లేకుండా బ్రతకలేదు, డాడీ నన్ను చూడకుండా బ్రతకలేడు, ఎలా ఉన్నాడో ఏమిటో. ఈ దుర్మార్గుడు అన్యాయంగా అభము శుభము ఎరుగునటువంటి నన్ను బంధించి బానిసగా చేసి తీసుకొచ్చేశాడు. లోపల కోపము, లోపల ఆవేశము రగిలిపోవాలి. కానీ గమనించండి, ఆ చిన్నది ఒక సత్యాన్ని గ్రహించింది. నేను దేవుణ్ణి నమ్ముకున్నా, నేను జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముతున్నాను. నా జీవితంలో ఏది జరిగినా ఆయన ప్రమేయం లేకుండా, ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. నిజమే, నా తల్లికి నా తండ్రికి దూరం కావడము నాకెంతో బాధను పుట్టిస్తుంది. కానీ నా దేవుడు నన్ను ఏదో ఒక అద్భుతమైన ఉద్దేశంతో ఈ ఇంటికి తీసుకొచ్చాడు. నా జీవితం ద్వారా ఈ ఇంటిని దర్శించటానికి, నా జీవితం ద్వారా ఈ ఇంటిలో తన చిత్తమును నెరవేర్చడానికి, ఈ ఇంటిలో తన పనిని చేయటానికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ఆ పని ఏమిటో నేను గ్రహిస్తాను. ఎందుకు నా దేవుడు
నా తల్లికి నా తండ్రికి దూరంగా ఉండవలసిన పరిస్థితిని తీసుకొచ్చాడో అది నేను గ్రహిస్తాను. అంతేగాని ఏడ్చుకుంటూ కూర్చోను, దిగులు పడుతూ కూర్చోను. ఈరోజు నీ జీవితంలో దూరమయ్యావా? ఇంటి వారికి దూరమయ్యావా? ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా దూరంగా ఒంటరిగా ఉండాల్సి వస్తుందా? పరిస్థితిలో నిన్ను నీ ఇంటిని దూరం చేసినయ్యా? దిగులు పడుతూ, కృంగిపోతూ, ఏడుస్తూ, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ, పస్తులుంటూ డిప్రెషన్కు లోనైనట్లయితే ప్రయోజనం లేదో. అవ్వా, నేను నీ కుమార్తెను, నేను నీ కుమారుణ్ణి, నీ చిత్తమే చేయాలి, నీ ఉద్దేశమే సఫలీకృతం కావాలి మనస్ఫూర్తిగా కోరుకున్నవాడిని. కానీ అదేమిటో, ఎందుకని ఈరోజు నేను ఒంటరిగా ఉండాల్సి వచ్చిందో? ఎందుకని నా భార్యకు బిడ్డలకు దూరంగా ఉండాల్సి వచ్చిందో? నా లోపం అయితే నన్ను క్షమించు నాయన, అది నా తప్పు అయితే నన్ను మన్నించు ప్రభువా. లేదా ఈ ఎడబాటు ద్వారా, ఈ కొంతకాలము దూరంగా ఉండడం ద్వారా నువ్వు నా జీవితంలో ఏదైనా నీ ఉద్దేశాన్ని నెరవేర్చి మరల మమ్మల్ని సమాధానపరిచి కుటుంబంగా ఏర్పరచడానికి ఒకవేళ నువ్వు ఇటువంటి పరిస్థితిని, విడాకుల గురించి నేను మాట్లాడలేదు సుమా, కొంతకాలము పరిస్థితులను బట్టి తల్లిగా, తండ్రిగా, బిడ్డలుగా దూరంగా ఉండవలసి వచ్చినప్పుడు, వారి పట్ల ప్రేమ, బెంగ నిన్ను అల్లాడింప చేస్తున్నప్పుడు, ప్రభు నీ చిత్తం ఏమిటో దాన్ని నెరవేర్చు నాయన. ఆ చిన్నది ఒక సత్యం గ్రహించింది. ఈ ఇంటికి నేను తీసుకురాబడ్డ పని మనిషిగా ఏదో ఒక పని నా పట్ల దేవుడు కలిగి ఉన్నాడు, ఏదో ఒక ఉద్దేశమో నా పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తాను. ఆ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆ చిన్నది ఆ ఇంట్లో ఉన్నప్పుడు, యజమాని అయినటువంటి నయమాను కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలించి యజమానురాల దగ్గరికి వెళ్ళి, అమ్మా, కుష్ఠరోగంతో యజమాని ఇలా బాధపడాల్సిన అవసరం లేదు, దీనికి మార్గం ఉంది. ఏమిటే? కుష్ఠరోగం వస్తే తగ్గదు కాబట్టేగా వెలివేసి ఎక్కడో పట్టణం బయట తోలేస్తారు. అవసరం లేదమ్మా, నాకు సత్యం తెలుసు. షోమ్రోన్లో ప్రవక్తున్నాడు, అక్కడికి పంపిస్తారా? నయమానేమో బయటికి పరాక్రమశాలిగా కనిపిస్తూ, బయటికి ఎంతో ఆనందంగా ఉన్నవాడిగా కనిపిస్తూ, ఎంతో ఆరోగ్యంగా ఉన్నవాడిగా నటిస్తూ, లోపల అనారోగ్యంతో అల్లాడిపోతున్నాడు. ఉన్నారా మన మధ్య? బయటికి ఎంతో ఆత్మీయంగా కనిపిస్తూ, ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తూ, ఎంతో సంతోషంగా కనిపిస్తూ, ఆర్థికంగా ఎంతో స్థిరపడినట్టుగా కనిపిస్తూ, లోపల ఆర్థికంగా చితికిపోతూ, లోపల అనారోగ్యంతో బాధపడుతూ, లోపల కృంగిపోతూ, కుమిలిపోతూ, బయటికి మాత్రం పరిశుద్ధంగా కనిపిస్తూ, బయటికి మాత్రం నీతిగా కనిపిస్తూ, బయటికి మాత్రం ఆత్మీయంగా కనిపిస్తూ, బయటికి మాత్రం సేవకుడిగా కనిపిస్తూ, బయటికి మాత్రం ప్రార్థనా పరురాలుగా కనిపిస్తూ, లోపట పాపము చేత, పాపిష్టి కోరికల చేత, పాపిష్టి ఇచ్చల చేత బంధించబడిన వారు ఎవరైనా ఉన్నారా? ఆనాడు నయమాను బయటకు కనిపించేటటువంటి వ్యక్తి మాత్రం తాను కాదు. 2 జీవితాలు జీవిస్తున్నాడు. ఇంటి లోపల ఒక జీవితం ఉంది, ఇంటి బయట మరొక జీవితం ఉంది. మనలో ఎంతమంది అటువంటి వారు లేరు? ఇంటి లోపల నీది ఒక జీవితం, ఇంటి బయట మరొక జీవితం. ఉద్యోగం దగ్గర ఒక జీవితం, ఉద్యోగం బయట ఒక జీవితం. మందిరం లోపల ఒక జీవితం, మందిరం బయట ఒక జీవితం. మనుషులు ఉన్నప్పుడు ఒక జీవితము, మనుషులు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచన, నీ చూపులు, నీ తలంపులు, నీ కోరికలు, నువ్వు చేసే పనులు, చూసే దృశ్యాలు అసహ్యం, అపవిత్రం. నీలో 2 వ్యక్తిత్వాలు ఉన్నాయి. మనుషులు ఉన్నప్పుడు ఒకలా ఉంటావు, మనుషులు లేనప్పుడు మరొకలా ఉంటావు. ఇక్కడున్నప్పుడు ఒకలా ఉంటావు, ఉద్యోగ రీత్యా మరొక పట్టణానికి వెళ్ళినప్పుడు, వ్యాపారం రీత్యా మరొక పట్టణానికి వెళ్ళినప్పుడు, చదువు నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ ఎలా ఉంటున్నావు? అక్కడేం చేస్తున్నావు? అక్కడేం చూస్తున్నావు? ఆలోచించు సహోదరి, సహోదరుడా. ఎంతకాలం ఇలా 2 జీవితాలు జీవిస్తావు? నయమాను 2 జీవితాలు జీవిస్తున్నాడు. బయటకు కనిపించేది ఒకటి, లోపల వాస్తవంగా కలిగి ఉంది ఒకటి. లోపలంతా కుళ్ళిపోతున్నాడు, బయటికి మాత్రం పరాక్రమశాలిగా కనిపిస్తున్నాడు. బయటికి మాత్రం ఆత్మీయుడిగా కనిపిస్తున్నావు, లోపల మాత్రం అపవిత్రమైనటువంటి కార్యాలతో కుళ్ళిపోతున్నావు. ఎంతకాలం ఇలా? బయటికి మాత్రం ఎంతో ఆత్మీయుడిగా, సేవలో, పరిచర్యలో ఎంతో నమ్మకమైన వాడిగా కనిపిస్తావు. కానీ ఆ పరిచర్య వాతావరణం నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు నీ మాట తీరు మారిపోతుంది, నీ ప్రవర్తన మారిపోతుంది, నీ కోరికలు మారిపోతున్నాయి, నీ ఆలోచనలు మారిపోతున్నాయి, నీ శరీరంలో మార్పులు వచ్చేస్తున్నాయి. బయటికి కనిపించేది ఒకటి, లోపల మరొకటి. ఉన్నారా ఈరోజు? నువ్వు బయటకు కనిపించే వ్యక్తివి మాత్రం కాదు,
బయటకు నువ్వు ఎంత ఆనందంగా కనిపిస్తున్నా, ఆరోగ్యంగా కనిపిస్తున్నా, మంచివాడిగా కనిపిస్తున్నా, పరిశుద్ధునిగా కనిపిస్తున్నా, ప్రేమ గలవాడిగా కనిపిస్తున్నా, మంచి స్నేహితుడిగా కనిపిస్తున్నా, మంచి బంధువుగా కనిపిస్తున్నా, మంచి భర్తగా భార్యగా కనిపిస్తున్నా, మంచి కొడుక్క కూతురుగా కనిపిస్తున్నా, అది మాత్రం వాస్తవం కాదు. నువ్వు ఒక జీవితానికి అలవాటు పడ్డావు. ఏమిటి ఆ జీవితం? మనుషుల్ని నమ్మించడం. నీకు బాగా తెలుసు. ఆ నమ్మకంలో నీ వంచన కొనసాగించడం నీకు బాగా తెలుసు. 2 జీవితాలు జీవిస్తున్నావు. నయమాను 2 జీవితాలు జీవిస్తున్నాడు. బయట కనిపించే జీవితం ఒకటి, లోపల జీవిస్తున్న జీవితం ఒకటి. ఆ జీవితంలో తల్లడిల్లిపోతున్నాడు. అది గమనించినటువంటి ఆ చిన్న పిల్ల, ఇతని జీవితం మారాలి, ఇతను బాగుపడాలి. ఈ కుష్ఠరోగంతో బాధపడే ఈ వ్యక్తి బాగుపడాలంటే దానికి ఒకే ఒక్క మార్గము, నేను సేవించే దేవుని దగ్గరికి ఇతడు వెళ్ళాలి. నా దేవుడు ఇతనికి పరిచయం కావాలి. నా దేవుడు ఇతనికి పరిచయం అయితే బాగుపడిపోతాడు. ఎవరికి దేవుణ్ణి పరిచయం చేయాలనుకుంటుంది చెప్పండి? శత్రువుకి. ఎవరైతే తనను బంధించి బానిసగా చేశారో ఆ శత్రువుకి దేవుణ్ణి పరిచయం చేయాలని ఆశపడుతుందండి. ఆ శత్రువు బాగును కోరుకుంటుందండి. ఆ శత్రువు యొక్క క్షేమాన్ని కోరుకుంటుందండి. ఎందుకు సాధ్యమైంది? నేను ఈ ఇంటికి ఒక పని మీద పంపించబడ్డాను. విను సహోదరి సహోదరుడా, నువ్వు ఇంట్లో పనిచేస్తున్నావా? ఒక వాచ్మెన్గా ఉన్నావా? ఆఫీస్ బాయ్గా ఉన్నావా? లిఫ్ట్ బాయ్గా ఉన్నావా? ఒక కంపెనీలో పనిచేస్తున్నావా? ఒక కిరాణా షాప్లో, ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తున్నావా? నువ్వు ఎక్కడ పనిచేస్తున్నా నీ పట్ల దేవుడు ఉన్నతమైన తలంపులు, ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నువ్వు ఎక్కడ పనిచేస్తున్నా దేవుడు నీకు ఒక పని ఇచ్చాడు. దేవుడు నీకు ఒక బాధ్యతనిచ్చాడు. ఏమిటా బాధ్యత? నువ్వు మౌనంగా ఉండక దేవుని గురించి మాట్లాడు, దేవుని గురించి తెలియజేయి. పని మనిషిగా ఉన్నటువంటి ఆ బానిస పిల్ల అల్లాడిపోతున్న తన యజమానికి దేవుణ్ణి పరిచయం చేస్తుంది. శత్రువుని కూడా ప్రేమించి ఆ శత్రువు బాగుపడాలి అని చెప్పి ఎంచి మౌనంగా ఉండక తనకు తెలిసిన సత్యాన్ని తన యజమానికి తెలియచేస్తుంది. మౌనంగా ఉండకండి. శత్రువుని కూడా ప్రేమించేటటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి దేవుడు కోరుకుంటున్నాడు. వారికి కూడా క్రీస్తును పరిచయం చేయాలి దేవుడు ఆశిస్తున్నాడు. ఆ చిన్నది చెప్పినట్టుగా నయమాను షోమ్రోనుకు వెళ్ళాడు. షోమ్రోన్లో ఉన్నటువంటి ఎలీషా నయమానును చూసి అన్నాడు, నువ్వు వెళ్ళి యోర్దానులో 7 మారులు మునుగో అని చెప్తే 7 సార్లు మునిగాడు. 7వసారి బయటకు వస్తున్నప్పుడు బైబిల్ సెలవిస్తుంది, అతని శరీరము 14వ వచనము 5వ అధ్యాయము, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. ఏమైపోయాడు? పూర్తిగా మారిపోయాడు. శరీరం అంతా పసిపిల్లవాడి శరీరంగా మారిపోయింది. నూతన శరీరం వచ్చేసింది. ఆ నయమాను తిరిగి వచ్చాడు. 15వ వచనము, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఎవరి చేత చెప్పించింది ఆ చిన్నది? నయమాను అనేటటువంటి ఒక సైన్యాధిపతి చేత. ఏమని చెప్పించింది? యెహోవాయే నిజమైన దేవుడు అని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. ఆ చిన్నది నాకెందుకులే, నా కష్టాలు నావి, నా శ్రమలు నావి, నా బెంగ నాది, నా బాధ నాది, నా వేదన నాది, ఏం చేస్తాం ఈ పని మనిషి పని, ఎంతకాలం చేస్తాం ఈ బానిస పని అని చెప్పుకుంటూ తను నిందించుకుంటూ దేవుణ్ణి నిందిస్తూ తనకున్న పేదరికాన్ని బట్టి, కష్టాన్ని బట్టి, ఒంటరితనాన్ని బట్టి నలిగిపోతూ, కృంగిపోతూ, కుమిలిపోతూ ఉన్నట్లయితే తాను ఈ వ్యక్తిని రక్షణలోకి నడిపించేది లేదా దేవుని దగ్గర నడిపించేది కానే కాదు. సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, దీన స్థితి కావచ్చు, పేద స్థితి కావచ్చు, చిన్న ఉద్యోగం కావచ్చు, చిన్న జీతమే కావచ్చు, నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ నువ్వు ప్రభువుకు సాక్షిగా జీవించాలి. నువ్వు నేను మౌనంగా ఉంటే ఎలా?
ఉద్యోగం చేసే చోట, పని చేస్తున్న చోట, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్నో కష్టాల్లో ఉంటున్నారు, శ్రమల్లో ఉంటున్నారు, వ్యాధి బాధలతో అల్లాడిపోతున్నారు, రోగాలతో అల్లాడిపోతున్నారు, అశాంతి అసమాధానంతో అల్లాడిపోతున్నారు, పాపిష్టి అలవాట్లతో అల్లాడిపోతున్నారు. వారికి క్రీస్తును పరిచయం చేయకపోతే ఎలా? ఆ చిన్నది మౌనంగా ఉండలేదు కాబట్టే నయమాను బాగుపడ్డాడు. నిజమైన దేవుడు ఎవరో గ్రహించగలిగాడు. నువ్వు మౌనంగా ఉంటున్నావు కాబట్టి నీ ఇంటి వాళ్ళు బాగుపట్టలేదు, నీ స్నేహితులు బాగుపట్టలేదు, నీ చుట్టూ ఉన్నవారు బాగుపట్టలేదు. మౌనంగా ఉండక ఈ రోజు నుంచి అయినా ప్రభువుకు సాక్షిగా జీవిస్తావా? అవును అన్న